ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడి మిమ్మల్ని మెండైన ఆశీర్వాదాలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ ప్రిదోన్ బిడ్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఆ ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును. ఆమెన్. ఆ ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టును. ఆమెన్ చెప్దామా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రిదోన్ బిడ్లారా, క్రైస్తవ ఆత్మీయ జీవితంలో దినదినము దేవునిలో ఎదిగే కొద్దీ, దినదినము దేవునిలో అడుగులు ముందుకేసే కొద్దీ, దినదినము ఆయన వైపు చూస్తూ మనము క్రీస్తుతో పాటు నడుస్తూ ఉన్నప్పుడు సాతాను ఓర్వలేక వాడు కునకక నిద్రపోక రాత్రింబగళ్ళు దేవుని బిడల మీద ఒక ప్రత్యేకమైన రీతిలో ఆలోచన కలిగి అనేకమైన సందర్భాలలో దేవుని బిడ్డలను మోసం చేసేదానికి ప్రయత్నిస్తూ మోసం చేస్తూ ఉంటాడు ప్రిదోన్ బిడ్డలారా. అయితే దేవుని బిడ్డల జీవితంలో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఏంటంటే, సాతాను యొక్క ఆలోచనలను, తలంపులను అన్నిటినీ తిప్పి కొట్టేదానికి నీ ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో ప్రియ దేవుని బిడ్డలారా ఒకే ఒక ఆయుధం, ఆ ప్రార్థన ఆయుధం అండి. ఆ ప్రార్థనను ఎప్పుడైతే నీ అంతరంగం నుంచి చేయడం మొదలు పెడతావో సాతాను రాజ్యాన్ని కుప్పకూల్చేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. రెండోది, నువ్వు ఏ పరిస్థితిలో అయితే పడిపోయి ఉన్నావో ఆత్మీయ జీవితంలో, సాతాను మాయలో అయితే వాని ఉచ్చులో, వాని ఆలోచనలో కుయ్యెత్తేటువంటి తలంపులతో ఏ స్థితిలో నువ్వు ఈరోజు ఇరుక్కుపోయి బాధపడుతున్నా, వేదనతో ఉన్నా, కుమిలిపోతున్నా, డిస్టర్బ్లో ఉన్నా, దేవుడు నాకు దూరం అయ్యాడని కుమిలిపోతున్నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక గుడ్ న్యూస్. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రిదోన్ బిడ్డారా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను లేపబోతున్నాడు ప్రిదోన్ బిడ్డారా. ఎలాంటి స్థితి నీకు మళ్ళీ ఇవ్వబోతున్నాడంటే, నీ జీవితకాలం అంతా సాక్ష్యం చెప్పుకున్నటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు ప్రిదోన్ బిడ్డారా. ఈ మాట మనం చూద్దామా? దేవుడి వాక్యంలో ఏంటి ఈ మాట? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే అక్కడి నుంచి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, ఏ స్థితిలో అయితే మీరు ఉన్నారో, ఏ స్థితిలో, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ కుమిలిపాటిలో, ఏ లేమిలో, ఏ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దెబ్బలతో కుమిలిపోతూ ఉన్నారో, బాధపడుతూ ఉన్నారో, అయితే దేవుడు వాక్యం చెప్తుంది ప్రిదోన్ బిడ్డారా, మీరు ఆ స్థితి నుంచి చూడండి. ఆ స్థితి నుంచి, అయితే అక్కడి నుంచి నీ దేవుడిని యెహోవాను మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. ఆమెను చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హార్ట్ఫుల్గా ప్రిదోన్ బిడ్డలారా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలు పెడతావో, దేవునికి స్తోత్రము ప్రిదోన్ బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు నీకు ప్రత్యక్షమై నీ స్థితిగతులను మార్చుతాడు ప్రిదోన్ బిడ్డలారా. అయితే నువ్వు చేయగలిగింది ఒక్కటే, హార్ట్ఫుల్గా. నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో ప్రిదోన్ బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఒక భారభరితమైనటువంటి కన్నీటితో కూడినటువంటి ప్రార్థన నీ నుంచి బయటకు వస్తుందండి. ఎందుకంటే నువ్వు దేవుడి వాక్యం చెప్తుంది కదా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని వెతికినప్పుడు, దేవునితో నీకున్నటువంటి కనెక్షన్ కట్ అయినప్పుడు నువ్వు ఏమైపోతావో అని భయం, ఇక నువ్వు గెలవలేవేమో అనే భయం, ఇక నీ ఆత్మీయ జీవితంలో ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంటుందండి. అయితే అంత భయంకరమైన స్థితి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి ఆ హృదయపులో నుంచి దేవుని ఆనుకుంటూ ప్రార్థన చేయాలి ప్రిదోన్ బిడ్డలారా. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, విరిగి నలిగిన హృదయంతో ఉంటుంది ప్రిదోన్. లేదు మామూలుగా ఉండదండి, విరిగి నలిగిన హృదయంతో. ఎప్పుడైతే నువ్వు పడిపోయావో, దేవుని ఆత్మ నీ నుంచి దూరమైపోయిందో ప్రిదోన్ బిడ్డలారా, భయము, బెంగ, టెన్షన్ ఇక ఏమైపోతుందని నువ్వు
చాలా డిస్టర్బెన్స్లో ఉంటావు ప్రియమైన. ఆ స్థితి నుంచి నువ్వు దేవునితో తిరిగి కనెక్టివ్ కావాలంటే పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే నీ అంతరంగంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన వస్తుంది. అదే విరిగి నలిగిన హృదయం అండి. అయ్యా, నేను నీకు విరోధముగా చేసిన ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని క్షమించండి. ఇక నేను ఎన్నడూ కూడా చేయను, ఇక ఎన్నడూ కూడా చేయను, ఇక ఎన్నడూ కూడా చేయను, ఇక ఎన్నడూ కూడా చేయనని ఆ యొక్క పాఠము ప్రియదేవుని బిడ్డలారా నీ జీవితాన్ని ఎలా మారుస్తుందంటే ఒక స్టామినా కలిగిన వ్యక్తిగా నేను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఒక స్టామినా కలిగిన వ్యక్తిగా నీ జీవితమే ఒక పాఠముగా అనేకులకు చెప్పే విధంగా ఆత్మీయ జీవితంలో ప్రియదేవుని బిడ్డలారా నువ్వు నిలబడగలుగుతావు. ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన వేదనతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో పెనుగులాడినప్పుడు, పూర్ణ మనస్సుతో దేవుని ప్రార్థన చేసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా విరిగి నలిగిన హృదయము నీ జీవితంలో కలిగినప్పుడు అప్పుడు ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా. అసలు ఎట్లుంటుంది తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? ఆ విరిగి నలిగిన హృదయముతో నువ్వు సంపూర్ణంగా కన్నీళ్లు కార్చి 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 దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వచ్చేంత వరకు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ప్రియదేవుని బిడ్డలారా ఆ ప్రార్థనతో, ఆ ప్రార్థన పోరాటంలో ఆ వ్యక్తి కుమిలిపోతూ దేవుని పాదాలు పట్టుకుంటాడు. మేబీ నన్ను అడిగితే 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, నెల కావచ్చు. ఎందుకు తెలుసా ప్రియదేవుని బిడ్డలారా మాట చెప్తున్నా తెలుసా? నీలో సంపూర్ణమైన మార్పు వచ్చేంత వరకు దేవుడు నేను అలా చూస్తూ ఉంటాడండి, అలా చూస్తూ ఉంటాడు. అయితే నువ్వేం చేస్తూ ఉంటావు అంటే ఏడుస్తూ ఉంటావు. ప్రభా, నిన్ను చూడకూడదు చూశాను ప్రభా, చేయకూడదు చేశానయ్యా, మాట్లాడకూడదు నేను మాట్లాడానయ్యా, అందుకే నాకు నెమ్మది లేదయ్యా, అందుకే నాకు సమాధానం లేదయ్యా, అందుకే నాకు ధైర్యం లేదయ్యా, అందుకే నేను ప్రభా తల ఎత్తుకోలేకున్నాను ప్రభా. అది ఎప్పుడు బయటపడుతుందో అని భయం ప్రభా. ఒకవైపు భయము, ఒకవైపు వేదన, రెండో వైపు దేవుని పాదాలు, మూడో వైపు లాంగ్ పీరియడ్. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎంతగా ఒకవేళ లేట్ అవుతుందంటే ప్రియదేవుని బిడ్డలారా మన జీవితంలో నేర్చుకునేటువంటి పాఠం ఏం తెలుసా? దేవుని పాద సన్నిధిలో గోజాడడం అండి, గోజాడడం. నువ్వు ఎప్పుడైతే దేవునితో గడుపుతూ ఏడుస్తూ ఉంటావో ఆ దినములు, ఆ గంటలు, ఆ రోజులు ఎలా అయిపోతాయో కూడా తెలియదండి. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భయంకరమైనటువంటి కన్నీటి ప్రార్థనలో విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలను పట్టుకున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా. చూద్దామా ఈ మాట, చూద్దామా? చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట నేను మీతో ఈరోజు నేను పంచుకోబోతున్నాను ప్రియదేవుని బిడ్డలారా. అపోస్తల కార్యములు 8:21-22 వచనాలు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములు యందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించవచ్చును. 23 కూడా ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఘోరమైన దృష్టత్వంతో దుర్నీతి బంధకములతో ఉన్నట్లుగా నాకు కనబడుతుందని చెప్పాను. ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యం యందు నీకు పాలు పంపులు లేవు. ఎందుకు దేవుడు నీతో తన ఉన్నతమైన ప్రణాళికను, తన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ముందుకు అంచెలంచెలుగా నడిపించలేదు అంటే హృదయములో మార్పు కలగలేదు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా. అందుకే నేను మీకు చెప్పాను కదా, 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నీ స్థితిగతులను మార్చాలి అంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దేవుడు నిన్ను నిలబెట్టాలి అంటే ప్రియదేవుని బిడ్డలారా దేవుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన వాటిని చూస్తాడండి. ఆ విరోధమైన వాటిని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థనతో వాటిని తొలగించుకుంటావో, అది ఎవ్వరు తొలగించరండి. దేవునితో నువ్వు కలిసి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో నీకై నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీకై నువ్వు ఆయన ఎదుట సాగిలిపడినప్పుడు, నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు తప్పక దేవుడు క్షమిస్తాడు ప్రియదేవుని బిడ్డలారా. నేను ఒక మాట చెప్తూ చూడండి,
నీ మనస్సాక్షి నీ మీద ఎప్పుడు కూడా ఒక సాక్ష్యం చెప్తూ ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. ఆ మనస్సాక్షి చెప్తుంది నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్, నువ్వు అబద్ధము, నువ్వు నిజము, నువ్వు సత్యము అని నీకు ధైర్యాన్ని ఇచ్చేది, నిన్ను చక్కటి మార్గంలో నడిపించేది, నీ ప్రార్థనకు జవాబు వస్తుందని చెప్పగలిగింది ఏంటంటే నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ. ప్రియమైన బిడ్డలారా, ఆ ఆత్మను నువ్వు దుఃఖపరుస్తూ, ఆ ఆత్మను నువ్వు బాధపెడుతూ ఆ ఆత్మ కుమిలిపోతున్నా కూడా దాన్ని నువ్వు లెక్క చేయకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క బలమైన గొప్ప కార్యాలు మన జీవితంలో ఎప్పుడు కూడా చూడలేమండి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆత్మను మీరు దుఃఖపెట్టకూడదు అని రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మను దుఃఖపెట్టడం మొదలుపెట్టినావో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి బయటికి వెళ్ళిపోయినా అనుకో ప్రియమైన బిడ్డలారా, ఇక నీ జీవితంలో ఏ కార్యములు కూడా నువ్వు చేయలేవు ఈ భూమి మీద. ప్రియమైన బిడ్డలారా, దేవుని కొరకు శక్తివంతమైన వ్యక్తిగా ఉండలేవు, బలవంతుడైన వ్యక్తిగా ఉండలేవు. ఇంకా చెప్పాలంటే బలమైన గొప్ప కార్యాలు చేయాలంటే నీకు అంత స్టామినా ఉండదు. ప్రియమైన బిడ్డలారా, ఘనమైన కార్యాలు నువ్వు చేయలేవు. దేవుని వాక్యం చెప్తుంది గనులు ఘన కార్యములను పూరుకొని జరిపిస్తారని రాయబడింది. ప్రియమైన దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి అన్నా, సాతాను రాజ్యాన్ని నువ్వు ధ్వంసం చేసే వ్యక్తిగా ఉండాలి అన్నా, దేవుడి వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చిన వ్యక్తిగా నువ్వు ఉండి వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఒకవేళ దేవునికి విరోధమైనది నీలో ఏ కల్ముషితమైన క్షమించలేకపోయేటువంటి తత్వమైనప్పటికీ విరోధమైన అంతరంగములో దేవునికి విరోధమైన తలంపులు నీలో పుట్టినా కూడా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే నిన్ను నిలబెడితే ఈ ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. ప్రియమైన నిన్ను పడగొట్టడం ఎవరి తరము కూడా కాదండి. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడే నిన్ను నిలబెట్టాలండి. దేవుడే నిన్ను నిలబెట్టాలి. దేవుడు నిన్ను నిలబెట్టాలి అంటే దేవుడు నిలబెడితే నిన్ను ఎవరు కూడా పడగొట్టలేరు. అంత స్టామినా నీకు ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. అయితే నిన్ను అంత గొప్ప స్థితిలో నిలబెట్టాలని దేవుని ఆలోచన వర్ణనాతీతం. అయితే దేవుని వాక్యం చెప్తుంది నిన్ను నీవుగా దేవుని సన్నిధిలో సరిచేసే అనుభవంలో అడుగుపెట్టినట్లయితే నీ జీవితము ఎంతో దీవెనకరంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ మాట నేను మరొకసారి నీతో పంచుకుంటున్నా. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యం యందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము. ఏదైతే దేవునికి విరోధముగా నీలో ఉందో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో, డాడీ ఇవన్నీ తీసే ప్రభా, ఇవన్నీ తీసే, నా ఆలోచనలు తీసే, నా తలంపులు తీసే, నా ఉద్దేశాలు తీసే అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో, రెండో మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా, దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో, మూడో చెప్పమంటారా, దేవుడు నన్ను చూస్తున్నాడని నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నట్లయితే, నాలుగో చెప్పమంటావా, ఆయన చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవనే సత్యము తెలుసుకున్న వ్యక్తివైతే, ఐదో చెప్పమంటావా, దేవునితో సమాధాన పడకుండా ఒక రోజు కూడా ఒక గంట కూడా నువ్వు ఉండలేవండి. చెవులు కూడా దేవుని కనపరుస్తావా? దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా, దేవుని హృదయము కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన మార్గములో నడిచే వ్యక్తిగా, ఆయనతో సమాధాన పడే వ్యక్తిగా, ఆయనతో కలిసి మాట్లాడే వ్యక్తిగా, నీ తప్పిదాలు ఒప్పుకునే వ్యక్తిగా, నీ పాపాలు ఒప్పుకునే వ్యక్తిగా, దేవునికి విరోధమైన వాటిని నీ యొక్క ఆలోచనలోని తొలగించుకునే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో దేవుని బిడ్డ, దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క హెచ్చింపు నీ మీదికి దిగి వచ్చి దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించడం మొదలు పెడితే ఆపడం ఎవరి తరము కూడా కాదని ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట ఒక దైవజనుడిగా నేను నీకు ప్రకటిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, అది ఎవరి మీద ఆధారపడిందంటే నీ మీదనే. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పాపక్షమాపణ జరిగి దేవుడి వాక్యానుసారమైన జీవితం జీవించుటకు తీర్మానం కలిగినట్లయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఆ క్రైస్తవురాలు, ఆ దేవుని బిడ్డ తన ప్రాణము పోయినప్పటికీ కూడా భయపడరండి, వెనక్కి తిరిగి చూడరండి, సిగ్గుతో తలదించుకొని ప్రియమైన బిడ్డలారా తల ఎత్తుకుని సింహములాగా ఉంటారు. రెండోది, నా ప్రాణము పోయిన తర్వాతైనా నా అంతరంగం ఏంటో నా దేవునికి తెలుసు. నేను కళ్ళు మూస్తే పరలోకంలో ప్రభుతో ఉంటా, లేదా నేను కళ్ళు మూసిన తర్వాత అయినా నా మంచితనం ఏంటో, నా ఒరిజినాలిటీ ఏంటో, నా నీతి ఏంటో, నా పరిశుద్ధత ఏంటో, నా యొక్క యథార్థత ఏంటో, నా యొక్క
దేవునికి ఇష్టమైన జీవితం ఏంటో ప్రపంచము తెలుసుకుంటారని ఒక వ్యక్తి ఛాలెంజ్ చేయగలిగి చెప్పగలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. చూడండి, నీ చెడుతనము మానుకొనుము, మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయము ఆలోచనలు క్షమించవచ్చును. ఎవరు క్షమించాలా? దేవుడు నీ హృదయ ఆలోచనలన్నీ కూడా నీ ఒరిజినాలిటీతో కూడిన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు క్షమించినప్పుడే ప్రియమైన బిడ్డలారా నీకు నెమ్మది ఉంటుందండి. దేవుడు క్షమించినప్పుడే నీకు ధైర్యం ఉంటుందండి. దేవుడు క్షమించినప్పుడే తిరిగి నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాలు చూడడం మొదలు పెడతావు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు క్షమించినప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ప్రపంచమంతా ఏమనుకున్నా నీ హృదయంలో ఉంటుంది, దేవుడు నన్ను క్షమించాడనే ధైర్యం ఉంటుంది. దేవుడు తిరిగి నీతో తన పనిని, తన కార్యమును జరిపించుకోబోతున్నాడనే నమ్మకం నీకు ఉంటుంది. ఎందుకు తెలుసా? నమ్మకత్వాన్ని నీలో పుట్టించింది దేవాది దేవుడే. చెవులు కొట్టి దేవాది దేవుని కనపరుద్దామా? ఆమెన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముందుకెళ్దాం. వేదనతో కూడిన నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రభు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ప్రియమైన బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. దేని గూర్చి చింతించుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఈ మాట చూడండి, దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానముతో కూడినటువంటి ప్రామిస్. ప్రియమైన బిడ్డలారా, చూడండి మాట, దేని గూర్చి చింతించుకుడి. ఒకవేళ నువ్వు దేవునికి విరోధముగా ఏదైనా చేసి మనస్సాక్షి బాధపడుతూ దేవునికి దూరమై కృంగిపోతున్నప్పుడు ఏదైతే నీ జీవితంలో జరిగిందో, అయ్యా నేను నీ దగ్గర నుంచి తప్పించుకోలేనని దేవుని సన్నిధిలో పెట్టి, అయ్యా నా బాధ ఇది, నా వేదన ఇది, నేను నిజముగా తప్పే చేస్తాను ప్రభు అని నీవు దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని పాద సన్నిధిలో పెట్టి దేన్ని గురించి చింతించకుండా కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. నువ్వు ఎప్పుడైతే ప్రతి దాన్ని బట్టి దేవా నీకు నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను, నీ యొక్క పరిపూర్ణమైన చిత్తము నా జీవితంలో జరిపించేసయ్యా. రెండో మాట చెప్పమంటారా? నిన్ను నీవుగా దేవునికి సరెండర్ కావడం అండి. నిన్ను నీవుగా దేవునికి ఎప్పుడైతే సరెండర్ అవుతావో, నువ్వు నిజముగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాన్ని కలిగి నువ్వు సరెండర్ అయిన వెంటనే నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంత కుమిలిపోయావో, ఎన్ని దినములు నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావో, సమస్తములను చూచినటువంటి దేవుడు సంపూర్ణంగా నీవు దేవుని మీద ఆధారపడిన వెంటనే, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చిన వెంటనే ఆ దేవుడు, ఆ ప్రభువు, ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నిన్ను బట్టి బాధపడతాడండి. ఆమెను చెప్దామా? నువ్వు బాధపడడం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు తప్పిదాన్ని చేసి లేదా పాపాన్ని చేసి లేదా దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు కలిగి దేవునికి విరోధమైన మార్గాలకు వెళ్ళి నీ మనస్సాక్షిని నువ్వు ఎప్పుడైతే గాయపరుచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళి బాధపడుతూ కుమిలిపోతూ వేదనతో ఉంటావో, ఆ వేదన కలిగినప్పుడు నీ బాధను దేవుడు చూచి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కుమిలిపోతున్నప్పుడు దేవుని ఆత్మ కూడా ఎంతో ఎంతో బాధపడుతుంది. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు విడిపించి ఆశీర్వదిస్తాడు. నిన్ను విడిపించి దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, చూద్దాం ఈ మాటను మనము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. ఆమెను చెప్తారా? ప్రియమైన బిడ్డలారా, పశ్చాత్తాపడ్డాడంట. చూడండి, దేవుడు అనుకుంటాడు ప్రియమైన బిడ్డలారా, నేనంటే నా బిడ్డలు చూడు ఎంత భయపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత కుమిలిపోతున్నారో అని దేవుడి మనస్సులో, దేవుడి ఆలోచనలో నీవు కన్నీళ్లు కార్చి బాధపడి కృంగిపోయి తల్లడిల్లిపోయినప్పుడు నిజముగా దేవుని వెతికి నీ ప్రతి చెడుతనమును ఇక జీవితంలో బ్రతుకు దినములలో చెయ్యను ప్రభువా, ఈ భయంకరమైన విపత్తు నుంచి నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఎంతగా కన్నీళ్లు కార్చావో, ఎంతగా దేవుని సన్నిధిలో గోజాడుకున్నావో, తిరిగి దేవుడు నీలో నివసించినట్లుగా
దేవుడు నీ జీవితంలో నీకు నెమ్మదినిచ్చినట్లుగా, దేవుడు తిరిగి నీకు మళ్ళీ ధైర్యం ఇచ్చినట్లుగా, దేవుడు తిరిగి మళ్ళీ నీ తల ఎత్తుకుని నిలబెట్టినట్లుగా ఆయన చేయగలడని నమ్మి ఆయనకు భయపడి ఎంతగా నువ్వు కన్నీళ్లు కార్చావో, నువ్వు కన్నీళ్లు కార్చినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడుతున్నప్పుడు అంట దేవుడి వాక్యం చెప్తుంది ప్రియమిత్రులారా, దేవుడు ఎంతగానో బాధపడ్డాడంట. ఎంతగానో బాధపడి నిజముగా దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దాన్ని చేసేదానికి మనసు త్రిప్పుకున్నటువంటి దేవుడుగా దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి వారంటే జాలి, దయ, కృపా, కనికరము కలిగినటువంటి ప్రేమమూర్తి ప్రియమైన బిడ్డలారా. ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతులు 7 మార్లు పడిపోయినా తిరిగి దేవుడు వారిని నిలబెడతాడని రాయబడిందండి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి దేవుని సన్నిధిలో నీ ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చూస్తున్నాడని భయము కలిగి నువ్వు ప్రార్థన చేసిన మొదలుపెట్టినట్లయితే పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, నేను ఇంకొక మాట కూడా చెప్తాను, పూర్ణ భయముతో కూడా ప్రియమైన బిడ్డలారా. ఎందుకు తెలుసా? ఆయన నుంచి మనము ఏ విధంగా అయినా తప్పించుకోలేం. రెండో మాట చెప్తా వినండి ప్రియమైన బిడ్డలారా. ఎవరి దగ్గరైనా మనం దాచొచ్చు, ఎవరి దగ్గరైనా ఏదైనా దాచొచ్చు, కానీ దేవుని దగ్గర ఏది దాచలేమండి. ఒకవేళ నువ్వు ఆయన దగ్గర దాచినా కూడా నువ్వు అనుకోవచ్చేమో నేను దాచిపెట్టానని, నీ తలంపులలో అది పుట్టక తలికే దేవునికి తెలుసు. ఆమెను చెప్దామా? అందుకే దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడే నీ తప్పిదని నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా ఒప్పుకోగలుగుతావు ప్రియమైన బిడ్డలారా. ఆ యొక్క బాధను నువ్వే తొలగించుకోగలుగుతావు. మూడో మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా? ఒకవేళ ఆ తప్పిదాన్ని లేకపోతే ఆ పాపాన్ని మనం ఒప్పుకోలేకపోతే మనల్ని మనమే నాశనం చేసుకున్న వారిగా ఉంటాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే పాపములో నింపబడిన వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవునికి మనకును అడ్డుగోడగా ఆ పాపాలన్నీ ఉంటాయండి. అందుకే మనము పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, జాలి, దయ, కృప, కనికరము కలిగిన దేవుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకున్న వ్యక్తి, ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకున్న వ్యక్తి, ఆయన దగ్గర నుంచి బలానమ్మకమైన దాసుడు అనిపించుకున్న వ్యక్తి రియల్లీ గ్రేట్ ప్రియమైన బిడ్డలారా. మాట చెప్పమంటారా? శక్తివంతమైన వ్యక్తి అండి, శక్తివంతమైన వ్యక్తి, బలమైన వ్యక్తి. యాకోబు దేవుని సన్నిధిలో పోరాడి గెలిచాడు. ఎలాగా గెలిచాడంటే ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఆమెను చెప్దామా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో నుంచి ఏది కూడా ఆయనకు తెలియదంటూ ఏది కూడా లేదు. ఆయనకు తెలుసు అని నీకు తెలిసినట్లయితే ఆయన సన్నిధిలో ఏ దాపరికం నీ జీవితంలో ఉండదండి. హార్ట్ను ఇలా తీసి నడిన అంతరంగాన్ని చూడయ్యా. ఒకవేళ ద్వేషం ఉందేమో, ఒకవేళ పగ ఉందేమో, ఒకవేళ విరోధం ఉందేమో, ఒకవేళ చెడు తలంపులు ఉన్నాయేమో, ఒకవేళ చెడు కోరికలు ఉన్నాయేమో, నో ప్రభా, అలాంటి జీవితం నాకు వద్దు. నా అంతరంగాన్ని చూచి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని దేవుని సన్నిధిలో ధైర్యంగా అడిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అండి. నా అంతరంగాన్ని చూడు ప్రభా అని అడిగేటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే కీర్తనకారుడు దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు తెలుసా? ప్రభా, నాలో ఉన్న నా దేవునికి విరోధమైన వాడిని తొలగించు ప్రభా, హిసోపుతో నా పాపములు కడుగు ప్రభా, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చు ప్రభు అని దేవుని సన్నిధిలో బహుగా కన్నీళ్లు గారుస్తూ, అయ్యా నీ పరిశుద్ధాత్మను అది గురించి తీసివేకయ్యా అని ఏడవడం మొదలుపెట్టాడండి. ఎంతగా ఏడ్చాడు తెలుసా? దేవుడు తిరిగి అతని పశ్చాత్తాపాన్ని చూచి దేవుడు అతన్ని ఆశీర్వదించేంత వరకు, అందుకే దేవుడు ఒక అద్భుతమైనటువంటి సర్టిఫికెట్ ఇచ్చాడు దావీదుకి. ఒక బెత్షెబతో చేసిన పాపము తప్ప దావీదు ఇంకే తప్పిదం చేయలేదు. దేవుడికి అందుకే మంచి ఇష్టమైనటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే తన ప్రార్థన జీవితం ప్రియమైన బిడ్డలారా, తన ప్రార్థన జీవితం. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మీతో పంచుకునేటువంటి మాట, ఒక అద్భుతమైన మాట ప్రియమైన బిడ్డలారా. ఏంటి తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితిగతులు యావత్తు కూడా మార్చేది ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే నీ నిందలు, నీ అవమానాలు, నీ విరోధములు, నీ వ్యతిరేకతలు, నిన్ను ఎంతోమంది ఎన్ని రకాలుగా మాట్లాడారో, దూషించారో, సాతాను నిన్ను ఏ విధంగా బంధించిందో వాటి నుంచి నీకు విడుదల దేవుని సన్నిధిలో నుంచి కలుగుతుంది ప్రియమైన బిడ్డలారా.
ఆమెన్, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్నావు కదా, దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయి. ప్రభువా, తిరిగి నా బలిపీఠాన్ని నేను కట్టుకుంటున్నాను యేసయ్యా. అయ్యా, దావీదు తన బలిపీఠాన్ని కట్టుకున్నాడయ్యా. సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. జ్ఞానం ఇచ్చావు, వివేకం ఇచ్చావు, అడిగిన వాటికాడికి ఎక్కువ ఇచ్చావు. మరి నాకు కూడా తండ్రి ఆశీర్వదించు ప్రభువా. ఈ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒక భారభరితమైనటువంటి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావో, నీ జీవితంలో తప్పక దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకుంటావు. ప్రతిని బిడ్డలారా, ఖచ్చితంగా జవాబు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడిని నిలబెట్టాలి అంటే ఆ నిజమైన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నీ అంతరంగంలో నుంచి పరలోకములో ఉన్న ప్రభువు పాదాలను తడపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం. ప్రతిని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున దేవుని వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ బలమైన అభిషేకం దిగి వచ్చును గాక నాయన. నీవు చేయి పట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అయ్యా, నీ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన కూడా మీరు విని జవాబునివ్వండి నాయన. నీ బిడ్డలు నీ సన్నిధిలో నాయన అయ్యా సమాధాన పడుతూ ప్రార్థన చేస్తూ ప్రతి తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడుతుండగా నా ప్రభువా దేవా, ద్వారములు యావత్తు కూడా తీర్చమని తెరవమని ప్రార్థన చేస్తున్నా నాయన. నీ ప్రతి బిడ్డ యొక్క కన్నీటికి జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా నాయన. అద్భుతాలను జరిపించండి నాయన, ఆశ్చర్యాలను జరిపించండి నాయన, మహత్కారాలను జరిపించండి నాయన. దేవుడి కృపా కనికరము నీ బిడ్డల మీదకి యేసు నామములో దిగి వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు నా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు తాకండి, విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, రక్షణ దయచేయండి నాయన. అద్భుతములను జరిపించండి నాయన. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నా ప్రభువా. అయ్యా, నీ చింత యావత్తు కూడా నా తండ్రి నీ సన్నిధిలో పెట్టమని మాట్లాడిన దేవుడవు నాయన. ఎంతోమంది తండ్రి వారి యొక్క ప్రతి పరిస్థితి ప్రభు దగ్గర పెట్టినప్పుడు తండ్రి వెంటనే నాయన అయ్యా వారి ప్రతి కన్నీటికి జవాబు దయచేయండి నాయన. అయ్యా, నీ దగ్గర నుంచి జవాబు పొందుకునేంత వరకు ప్రార్థించే దైవ శక్తిని బిడ్డలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్న ప్రభా. ముయ్యబడ్డ ప్రతి గర్భాన్ని తెరవండి. ఉద్యోగము లేని వారికి ఉద్యోగం దయచేయండి. చేతి పనులు, వ్యాపారములు, ఉద్యోగములు, పంట పొలములను యేసు నామములో అయ్యా దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలకి విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్ని కూడా లయపరచండి నాయన. గొప్ప మహిమ గల దేవుని కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలోనూ ప్రతి కుటుంబములను జరిపించిన ఆయన నీవు మాత్రమే మహిమ పొందమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.